క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒలింపిక్ అసోసియేషన్ ఇప్పుడు ముందు ఉంటుందని ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి తెలిపారు. జిల్లా క్రీడా మైదానం నుండి అల్లూరు సీతారామరాజు విగ్రహం వరకు రన్ నిర్వహించారు. ఈ రన్ను కాకినాడ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి జి ఎలీషాబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు, డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు రన్ను జెండా ఊపి ప్రారంభించగా అధికారులు, పీఈటీలు, యువజన క్రీడాకారులు పరుగులో పాల్గొన్న వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉండే విధంగా క్రీడలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 25 ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించడం జరిగిందని, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పిఠాపురం, సామలకోట, కాకినాడ, తూని తదితర ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాంబరెడ్డి, పీడీలు స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్ జార్జ్, అర్జున్ రావు, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, సెక్రటరీ వి మాచవరం, ఉపాధ్యక్షులు వై బంగారాజు, పీడీలు రాజు, మంగ, అదేవిధంగా జిల్లా కోర్సెస్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఫ్యామిలీస్ చేయటం జరుగుతుంది. ఇదన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ ఫ్యామిలీస్లో అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగాలన్న దృక్పథంతో ఇదందరినీ ఏర్పాటు చేశారు. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 8 సెట్లలో ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదివరకు 25 సెంట్ వరకు చేసేవాడు. గత 30 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ డే రన్ మనం కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలని జరుగుతుంది. సో ప్రపంచంలో ఈ దినం అత్యంత సాంప్రదాయకంగా చాలా అట్టహాసంగా జరగడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం గురించి ఈ రోజుని ఒలింపిక్ రన్గా నిర్ణయించి ఒలింపిక్ రన్ ఈరోజు కాకినాడలో చాలా అట్టహాసంగా ఆల్రెడీ ఒలింపిక్ రన్ ముగించుకోవడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఇంచుమించు 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నేను చాలా గొప్ప విషయం. సో ఒక విధంగా ఈ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉంటూ ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషం విషయం. ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి, అలాగే మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. అసోసియేషన్ సభ్యులు, కోచెస్, క్రీడాకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఈరోజు చాలా గ్రాండ్గా ఇక్కడ ఏమైనా వర్షం వచ్చినట్టు ఎనిమిదిన్నరైనా కూడా క్రీడాకారులు అందరూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే మెయిన్ ఆర్గనైజ్ సెక్రటరీ మన రవిరాజు గారు దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారు మరి పీడీలని, అదేవిధంగా స్కూల్స్ నుంచి పిల్లలు వెళ్ళడానికి మాకు సహకారం అందించారు. డిఎస్డిఓ గారు దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేయడం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వీరభద్రారెడ్డి గారు, అదేవిధంగా గోవిందరాజులు గారు చైర్మన్ అయినటువంటి పేట్రాన్ బామిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అర్జున్ గారు, అదేవిధంగా బంగారాజు గారు, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ అయినటువంటి జార్జి గారు, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా మా జిల్లా కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఎలీషాబాబు ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ యొక్క 8 సెంటర్లో కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో మరి ఎలీషాబాబు, అదేవిధంగా అధ్యక్షులు వీరభద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మినీ ఒలింపియాడ్ ఒకటి ఆర్గనైజ్ చేయడంతో పాటు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి మండలంలోని కూడా చేయాలని చెప్పి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రన్కి సహకరించినటువంటి పోలీసు వారికి, అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, ఎక్కడి నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ పిల్లల్ని పంపించినటువంటి అసోసియేషన్స్కి, స్కూల్స్ మేనేజ్మెంట్కి, హెచ్ఎంస్కి, పీడీలకి అందరికీ కూడా ధన్యవాదాలు.